ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల మీద పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి శ్యామలకి వైఎస్ఆర్సీపీలో చరమగీతం పాడడం ఖాయం అనేటువంటి వాదనలు నిన్న మొన్నటి వరకు తెరమీదకి వచ్చాయి. అయితే ఆ కేసులో నిన్న పోలీసులు శ్యామలని విచారించిన తర్వాత తనని నిందితులుగా కాకుండా సాక్షులుగా పరిగణిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు శ్యామల కూడా క్షమించండి, నేను ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చేయను అని ఆవిడ సంజాయిషి ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి శ్యామలను క్షమిస్తాడా లేదా అనేటువంటి వాదన ఇప్పుడు తెరమీదకి వస్తూ ఉంది. ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన కేసు ఇప్పుడు శ్యామల మీద ఉంది. ఈ నేపథ్యంలోనే శ్యామల రాజకీయ భవిష్యత్తు ఇక ప్రశ్నార్థకమే. వైఎస్ఆర్సీపీ శ్యామలకి చరమగీతం పాడడం ఖాయం అని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. అయితే పోలీసుల విచారణకు వెళ్ళినటువంటి శ్యామల బయటకు వచ్చిన తర్వాత నేను చేసింది తప్పే, ఇంకెప్పుడు ఇటువంటి తప్పును చేయను అంటూ క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత జగన్ కూడా తనని క్షమిస్తాడు అనేటువంటి వాదనలు మళ్ళీ తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం అసలు శ్యామల రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఏమండి, మనం ఇంత అమాయకంగా మాట్లాడుకుంటే నవ్వొస్తుంది నాకు. ఎందుకంటే అసలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఏ స్కాము లేని మనిషి ఒక్క మనిషి పేరు చెప్పండి. మీరు ఒక్కళ్ళ పేరు చెప్పండి, నేను ఇవాళ నుంచి డిబేట్లు మాట్లాడడం మానేస్తా. చెప్పండి ఒక్కళ్ళ పేరు. అంటే పైకి మీడియా ముందుకైతే అందరూ ఇవన్నీ కాదండి. ఒక్కళ్ళ మీద ఏ విధమైన కేసు లేదు, ఏమీ చేయలేదు. వాళ్ళు పాప నోట్లో వేలు పెడితే కూడా కొరకలేరు అన్నవాళ్ళు ఎవరిని ఉంటే చెప్పండి నాకు. మనం డిబేట్ ముందుకెళ్దాం, లేదంటే ఆపేద్దాం కదా. ఎందుకు ఇట్లాంటి మనకి ఇంత అత్యుత్సాహం ఎందుకు మనకి? శ్యామలను తీసేస్తాడేమో అందుకే ఆమె భయపడిపోయి అన్నా క్షమించు అందే. ఒకవేళ క్షమించకుండా ఆయన ఏమైనా చర్యలు తీసుకుంటాడా? మరి జగన్ ఒక శుద్ధపోస, ఇక ఎవరి మీద అందరి మీద చర్యలే తీసుకుంటాడు. అసలు శ్యామల చాలా వెయిటింగ్ లిస్ట్లో ఉంది. చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళలో వెయిటింగ్ లిస్టు తాంచాడంత ఉంది. ఆ వెయిటింగ్ లిస్ట్లో ఫస్ట్ ఉన్నోడు ఎవడంటే ఇప్పుడు ఆ ఉన్న 11 మంది పరిస్థితి ఏంటో చూడాలి ఫస్ట్. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు కాబట్టి. జగన్ పరిస్థితి ఏంటి, అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి, ఆయన టీటీడీ చైర్మన్గా చేసిన అతని పేరేంటి, సుబ్బారెడ్డి ఏంటి, కరుణాకర్ రెడ్డి ఏంటి, అసలు మీకు వాళ్ళ లిస్టు మొత్తం బయటికి తీస్తే వీళ్ళందరి సంగతి తీసిన తర్వాత ఇక నెక్స్ట్ లిస్టు గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి అనంతబాబు దగ్గర నుంచి జత్వానీ కేసులో ఇరుక్కున్న వాళ్ళు కావచ్చు, నోరులు వేసుకుని పడిపోయిన నానీలే 4-5 నానీలు ఉన్నారు. మరి వీళ్ళందరినీ వదిలేసేసి పాపం శ్యామల మీద మీకు ఎందుకండి అంత దొగ్ధ? ఆడవాళ్ళు అంటే మీకు అంత అలుసా? వాళ్ళందరి మీద తీసుకోమని. అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళందరూ సైలెంట్ అయ్యారు. సైలెంట్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా శ్యామల గారే ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి. కాదండి, ఇప్పుడు లక్ష్మీపార్వతిని అధికార ప్రతినిధిగా చెయ్యాలి అనుకునేంత దారుణమైన పరిస్థితిలో ఆ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంకా అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి? ఇంకా ఆ పార్టీ గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాలి? అంటే శ్యామల గారి గురించి ఇంత హైలైట్ చేయడానికి కారణం ఏంటంటే శ్యామల గారు ఎన్నికలకు ముందు నీతి వ్యాఖ్యలు చెప్పారు కొన్ని. ఏమండి స్క్రిప్ట్ రాసిన బట్టరండి ఫస్ట్. నీతి వ్యాఖ్యలు చెప్పిన తానే నీతిని పాటించకుండా మీరు అసలు ఎన్ని వద్దు. స్క్రిప్ట్ రాసింది ఎవడో అని బట్టరండి. ఓకే, ముందు వాళ్ళకి దేహశుద్ధి చేయాలి. ఏంద్రా మనిషివా, నువ్వు ఏమన్నా దున్నపోతువా? ఈ స్క్రిప్ట్లు ఏంటి, ఈ లోకం ఏంటి? మీ దగ్గరే ఎన్ని గురువింద గింజలను పెట్టుకొని ఊరందరి మీదకి వస్తారేంట్రా బాబు అని చెప్పి వాడికి సన్మానం అన్నా చేయాలి, లేకపోతే దేహశుద్ధి అన్నా చేయాలి. ఇదంతా స్క్రిప్ట్లు తప్పండి. ఇప్పుడు కృష్ణమురళి ఉన్నాడు, పోసాని కృష్ణమురళి వెళ్ళాడు, 24 రోజులకు బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలెట్టాడు కదా, మళ్ళీ ప్రెస్ మీట్లు పెడుతున్నాడు కదా. ఆ ప్రెస్ మీట్లు ఎట్లున్నాయి, నవ్వొచ్చేటట్లు. మళ్ళీ ఎన్టీఆర్ పదవీచ్యుతుడిని చేసిన దగ్గరికి వెళ్తున్నాడు, వెళ్ళి మాట్లాడుతున్నాడు. నేనంటాను అదే నిజమైతే
ఇప్పుడు ఆ స్టాండే కరెక్ట్ అనుకుందాం. సరే నేను కూడా ఒప్పుకుంటా. ఉమ్, ఎన్టీఆర్ని మోసం చేసి మాయ చేసి అల్లుడుగా వచ్చి ఆయన్ని పక్కన పెట్టి కదా నువ్వు క్లీన్ అండ్ గ్రీన్కి వీటికి చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చావు. ఉమ్, అప్పుడు ఇంకా పచ్చి పచ్చిగా ఉంది కదా వ్యవహారం, గాయం మానలేదు కదా ఉమ్. ఎన్టీఆర్కి సంబంధించింది. ఎట్లా అండి అసలు మిమ్మల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇంత లాజిక్ లేకోకుండా మీ బుర్రలు ఇట్లా పొల్యూట్ అయిపోవడానికి కారణం ఏంటి? ఉమ్, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, ఉమ్, చంద్రబాబు నాయుడు మంచోడు కాదు, దొంగ, ఫ్రాడు, ఉమ్, ఏవేవో 420 ఇంకేయో చాలా చాలా మాట్లాడుతున్నారు. ఉమ్, అవి కరెక్ట్ అయినప్పుడు అది జరిగిన తరువాత మీరు స్టేట్మెంట్లు ఇచ్చారు, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఉమ్, గుడివేడ కొడాలి నాని అదే పార్టీలో ఉన్నాడు, ఉమ్. ఆ తర్వాత పార్టీ మారాడు. అవును. వల్లభనేని వంశీ అదే పార్టీలో మొన్నటి దాకా ఉన్నాడు. ఇప్పుడే వాళ్ళకి తెలిసినట్టు మాట్లాడుతున్నారు. ఉమ్, ఈ మొత్తం గ్యాంగ్ అట్లాగే ఉన్నారండి. వాళ్ళల్లో మనం చేరొద్దు ఆ దొంగల ముఠాలో. శ్యామల నేను ఇంకా చేయను అనైనా కనీసం చెప్పింది ఉమ్, ధైర్యంగా. ఎవడన్నా చెప్పాడా చెప్పండి? అవును ఆ రోజు నేను చంద్రబాబు నాయుడుతో ఉండటం తప్పే, తెలిసాక కూడా ఉన్నాను, నన్ను శిక్షించండి, కావాలంటే 100 కొరడా దెబ్బలు కొట్టండి అని ఎవడన్నా మాట్లాడా ఈ మాట? ఉమ్, ఇప్పుడు వచ్చి మళ్ళీ పోసాని కృష్ణమురళి ఇంత జరిగిన తర్వాత కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతుంటే, ఉమ్, అంటే నేనేమి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు, అబ్బో నేనేం వేరాభానిగా మాట్లాడటల్లా. ఉమ్, మీరు మాట్లాడిందే ఒక వైట్ పేపర్ మీద పెట్టి మాట్లాడుతున్నా. ఉమ్, ఆ రోజు మీరు ఎందుకు స్టేట్మెంట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గొప్పతనం గురించి, క్లీన్ అండ్ గ్రీన్కి, జన్మభూమి కార్యక్రమానికి, వీటన్నిటికీ? అప్పటికే వాళ్ళ మామని పదవిచ్యుతుని చేశాడు కదా ఆయన, మామకు అన్యాయం చేశాడు కదా. పైగా ఇప్పుడు ఈ వైసీపీ పార్టీలో చేరిన శుద్ధపోసలన్నీ ఉమ్, అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న శుద్ధపోసలే కదా. ఉమ్, ఇన్ని రోజులు మీరు ఎట్లా భరించారు మరి? అందుకని కొంచెం రాజకీయాలు చూసే వాళ్ళకి, ఉమ్. రాజకీయాలను అర్థం చేసుకునే వాళ్ళకి కూడా కొంచెం లాజిక్ ఉంటుందని అర్థం చేసుకుంటే చాలు. ఓకే. అంతేగాని ఈవేళ శ్యామల ఈ మాత్రం బెట్టింగ్ యాప్లకి ఇచ్చినందుకు కానీ ఆమె వైసీపీ అధికార ప్రతినిధిగా పనికిరాదు, జగన్మోహన్ రెడ్డి ఏమైనా చర్య తీసుకుంటాడు అంటే, అసలు అవినాష్ రెడ్డి ఆయన్ని చంపేసినట్టు క్లియర్ కట్గా అందరికీ అర్థమవుతున్న సినిమా ఉమ్, కదా. అవినాష్ రెడ్డిని ఈ రోజుకి సంకలో పెట్టుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు వరుసగా చచ్చిపోతున్నారు ఆ కేసులో వాళ్ళందరూ. ఉమ్, వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో చచ్చిపోతున్నారు. ఉమ్, వాళ్ళ కూతురు మొన్న వచ్చి ఆయన వర్ధంతి రోజున, ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా, ఉమ్, చంపితే నన్ను చంపండి, ఇంకా అడిగేవాళ్ళు లేడు మీకు అని చెప్పి ప్రెస్తో మాట్లాడింది. ఉమ్, ఇంతకంటే దయనీయమైన పరిస్థితి ఉంటుందా? అంత చేసిన వాళ్ళకంటే కూడా ఎక్కువ చేసిందా శ్యామల? ఉమ్, ఏదో కక్కుర్తి పడింది. ఇప్పుడు ఎంత పెద్ద పెద్దోళ్ళు కక్కుర్తి పడ్డారండి. ఉమ్, రానా ఉన్నాడు, రానాకి ఏం పోయే కాలం వచ్చింది? ఏం తక్కువైంది డబ్బులు? ఉమ్, విజయ్ దేవరకొండకి ఏం తక్కువైంది? ఉమ్, మరి సచిన్ టెండూల్కర్కి ఏం తక్కువైంది? ఇప్పుడు మొత్తం దేశంలో స్వచ్ఛ భారత్ టీంలో ఉన్న వాళ్ళందరూ బెట్టింగ్ యాప్లు చేశారు, ఉమ్, అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఉమ్, మంచు లక్ష్మి దగ్గర నుంచి ఎక్కడో అమల్ గారు లాంటి వాళ్ళు తప్పితే ఉమ్, ఇదంతా స్వచ్ఛ భారత్ టీమేగా. ఉమ్. సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నాడు అందులో, కోహ్లీ ఉన్నాడు, ఉమ్, ఇంకా అమాం బాపత్ జనాలు మొత్తం ఉన్నారు. ఉమ్, వీళ్ళందరూ ఈ స్వచ్ఛ భారత్ గ్యాంగ్ మొత్తం ఏం చేశారు? బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఉమ్, మరి ఇప్పుడు ఏమైనా మోడీ ఏమైనా మాట్లాడుతున్నాడా? ఉమ్. కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందంటారా? అది తీసుకోవాల్సిందే కేంద్ర ప్రభుత్వం, అసలు ఉమ్, రాష్ట్రాలు కాదు. అందుకని మీరు వంటికాల మీద శ్యామల మీదకి వెళ్ళటం మానేసి ఉమ్. అందరి మీద యుద్ధం ప్రకటించండి, అప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.